హాయ్ హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? లక్ష్మీ సూపర్ ఛానల్. సో నేను చాలా బాగున్నాను. రేపు ఆదివారం కదా, 8 తారీఖు. మనందరికీ తెలుసు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరొకసారి. సో మనం ఏంటంటే, మనము అమ్మకి మనం ఒక చిన్న పాపలాగా, మనము పెళ్ళయ్యాక మనకు కూడా ఒక పాప, మనం కూడా తల్లి మీదము. అందుకనేసే మన మహిళా దినోత్సవము చాలా హ్యాపీగా అందరం సంతోషంగా ఆడుతూ పాడుతూ మనం అందరం మహిళా దినోత్సవం జరుపుకోవాలని మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం దేంట్లో ఏంటంటే చిన్న పెద్ద లేకుండా మనం అందరం మహిళా దినోత్సవం జరుపుకునే ఈ మహిళా దినోత్సవం అని మార్చి 8కు ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకునే పండగ. ఎక్కడైనా స్కూల్లో కానీ మన డిపార్ట్మెంట్లలో ఎక్కడ మహిళ ఉంటుందో అక్కడ మహిళా దినోత్సవం కంపల్సరీ మనము జరుపుకుంటాము. సో అలాగే ఏంటిది అని అంటే, మహిళా దినోత్సవం ఏంటిది, అసలు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనేసి ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఏంటిదంటే, మన మహిళ అంటే మహిళ చాలా శక్తివంతురాలు. మహిళ అంటే ఏదో ఈజీగా మహిళనే కదా అనేసి మనం లేదు, మనం పురుషులతో సమానము. ఇప్పుడు మహిళలు కూడా పనిచేస్తున్నారు ఎక్కడంటే అక్కడ, ఏ డిపార్ట్మెంట్ అయినా మన మహిళా శక్తి, నారీ శక్తి ఎక్కడ చూసినా మన నారీ శక్తి ఉంటుంది. సో అలాగే మనం, ఎందుకంటే మన స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో సక దేవతలు సమకూర్చుకుంటాయని మన పెద్దవారు పూర్వీకుల నుండి, మన పెద్దవారి నుండి వచ్చాది. సో అందుకనేసే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ. అందరూ చాలా సంతోషంగా జరుపుకోవాలి నేను తెలియజేస్తున్నాను. నాకు కూడా మీరు అవకాశం ఇస్తే నేను కూడా మహిళా దినోత్సవం మీరు ఎక్కడ జరుపుతున్నారో ఏం కథ నాకు కామెంట్ చేయండి అబ్బా, నేను కూడా వచ్చేస్తాను. మహిళా దినోత్సవం చెప్పండి, నేను కూడా వస్తాను. ఎక్కడో ఏం కథ నాకు కామెంట్ చేయండి, తెలుగులో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ నేను వస్తాను. సో ఇంకోసారి ఏంటిదంటే, మన యూట్యూబ్ కుటుంబం అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. లక్ష్మీ సూపర్ ఛానల్. సో నేను ఏం చేసినా నేను కామెడీ ఉంటాను, దీంట్లో కూడా కొద్దిగా కామెడీ కూడా మాట్లాడాను. ఆకాశంలో చుక్కలు ఉంటాయి, మన నేలపైన మనం చుక్కలతో ముగ్గులు వేస్తాము. అది బ్రహ్మానందం గారి డైలాగు నాకు చాలా నచ్చింది. సో ఈ మహిళా దినోత్సవంలో కూడా ఈ వీడియోలో నేను వాడదామనేసి నేను అనుకున్నాను. సో నేనైతే చెప్పాను. మీ అందరికీ మరొక్కసారి పేరున మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం జరుపుకునే పండగ